మేడం, డెలివరీ డేట్ అనేది గ్రోత్ స్కాన్స్‌లో ఒక్కొక్క స్కాన్స్‌లో ఒక్కో డేట్ ఇచ్చారు. మేము ఏది ఫాలో అవ్వాలని కన్‌ఫ్యూజ్ అవుతూ అడుగుతూ ఉంటారు. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. మనం డెలివరీ డేట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, మనకు టిల్ 5th మంత్ దాకా ఏంటంటే బేబీ డెవలప్‌మెంట్, ఆర్గాన్ ఫార్మేషన్ ఇదంతా జరుగుతుందనమాట. మనకు 5th మంత్ తర్వాత గ్రోత్ అనేది బావుంటుంది. సో, మనకు గ్రోత్ స్కాన్స్‌లో ఒక్కోసారి బేబీ గ్రోత్ అనేది బాగున్నప్పుడు ఒక 1 వీక్ ముందు ఇవ్వడం అలా ఉంటుందన్నమాట డెలివరీ డేట్ అనేది. కొన్నిసార్లు యావరేజ్‌గా లేకపోతే నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు డెలివరీ డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఈ గ్రోత్ స్కాన్స్‌లో ఉండే డెలివరీ డేట్ అనేది తీసుకోకూడదు. డేటింగ్ స్కాన్ అంటే ఎర్లీగా ఎప్పుడు స్కాన్ చేయించుకుంటామో ఆ స్కాన్‌లో ఇచ్చిన డెలివరీ డేట్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ డేటింగ్ స్కాన్ మిస్ అయితే మనకు ఎర్లీగా అంటే ఎన్‌టీ స్కాన్ ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉండే డెలివరీ డేట్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ. మేడం, డెలివరీ డేట్ అనేది గ్రోత్ స్కాన్స్‌లో ఒక్కొక్క స్కాన్స్‌లో ఒక్కో డేట్ ఇచ్చారు. మేము ఏది ఫాలో అవ్వాలని కన్‌ఫ్యూజ్ అవుతూ అడుగుతూ ఉంటారు. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. మనం డెలివరీ డేట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, మనకు టిల్ 5th మంత్ దాకా ఏంటంటే బేబీ డెవలప్‌మెంట్, ఆర్గాన్ ఫార్మేషన్ ఇదంతా జరుగుతుందనమాట. మనకు 5th మంత్ తర్వాత గ్రోత్ అనేది బాగుంటుంది. సో, మనకు గ్రోత్ స్కాన్స్‌లో ఒక్కోసారి బేబీ గ్రోత్ అనేది బాగున్నప్పుడు ఒక 1 వీక్ ముందు ఇవ్వడం అలా ఉంటుందన్నమాట డెలివరీ డేట్ అనేది. కొన్నిసార్లు యావరేజ్‌గా లేకపోతే నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు డెలివరీ డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఈ గ్రోత్ స్కాన్స్‌లో ఉండే డెలివరీ డేట్ అనేది తీసుకోకూడదు. డేటింగ్ స్కాన్ అంటే ఎర్లీగా ఎప్పుడు స్కాన్ చేయించుకుంటామో ఆ స్కాన్‌లో ఇచ్చిన డెలివరీ డేట్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ డేటింగ్ స్కాన్ మిస్ అయితే మనకు ఎర్లీగా అంటే ఎన్‌టీ స్కాన్ ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉండే డెలివరీ డేట్ ప్రకారం ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ.